హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేము చూపిస్తున్న కార్డు ఉంది కదా, ఇది ఎంసీపీ కార్డ్ అండి. ఇది మనకు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఇస్తారు. మనకు ప్రెగ్నెన్సీ వచ్చినాక 3 months లోపు ఖచ్చితంగా మనము ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి వెళ్తే మనకు మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఈ బుక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ బుక్ వల్ల చాలా యూజెస్ ఉంటాయండి. మనకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్నీ ఈ బుక్లో రాసి పెడతారు. అంటే మనకు మన నేమ్ ఏంటి, హస్బెండ్ పేరు, అడ్రస్, ఎంత ఏజ్, ఇంతకుముందు ప్రెగ్నెన్సీ ఉంటే ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయా, బేబీ ఎంత వెయిట్తో పుట్టింది, ఏ హాస్పిటల్లో, ఏ ఏరియా అన్నీ రాస్తారు. అంతేకాకుండా మన ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకుంటారు. కొందరైతే మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఫోన్ నెంబర్స్ అన్నీ తీసుకుంటారు. ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా రాసుకుంటారండి. సో దీనిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బుక్ వల్ల చాలా డీటెయిల్స్ ఉంటాయి. సో అంతేకాకుండా మనకి ఖచ్చితంగా 3 months లోపు అయితే వెళ్ళాలని చెప్తారు. మనకు ఇంటి దగ్గరలో ఉన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానీ అంగన్వాడీలో అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలా చేయించుకోవడం వల్ల ఈ బుక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ బుక్తో పాటు మనకు ఫస్ట్ మంత్ ప్రెగ్నెన్సీ, సెకండ్ 3 months 4 months లోపు ఉంటే ఫోలిక్ యాసిడ్, తర్వాత కాల్షియం కానీ ఐరన్ కానీ ట్యాబ్లెట్స్ మంత్లీ ఇవ్వడం జరుగుతుంది. మనం వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. సో అంతేకాకుండా మనకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 3 months 5 months లోపు ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇక్కడ ఉండే TD1 TD2 ఇవి 2 ఇవ్వడం జరుగుతుంది. అయితే యాక్చువల్గా రోజు ఇవ్వరండి. మనకు వీక్లీ 2 times వ్యాక్సిన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు వెళ్ళి మనం వేయించుకొని రావాలి. ఇది మనకు ప్రైవేట్లో కూడా ఇస్తారు. సో గవర్నమెంట్లో అయితే ఫ్రీగా ఇస్తారు. అంతేకాకుండా మనము ఏ మంత్లో ఎంతెంత వెయిట్ పెరగాలి, ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, అన్నీ ఈ బుక్లో అయితే ఉంటాయండి. సో మనం ఈ బుక్ తీసుకెళ్ళి ఎక్కడ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా చూపించుకోవచ్చు, వాళ్ళు చూస్తారండి. సో అంతేకాకుండా మనకు కొన్ని టెస్టులు ఉంటాయి కదా, బ్లడ్ టెస్టులు, అవి మన ఏరియాలో దగ్గరున్న హాస్పిటల్లో వెళ్ళి చేయించుకోవాలి, లేకపోతే ప్రైవేట్లో చేయించుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని స్కానింగ్స్ ఉంటాయి, కొన్ని స్కానింగ్స్ అయితే ఉండవు. సో అవి ఏంటంటే మనకు కొన్ని హాస్పిటల్లో మన ఇంటి దగ్గర ఉన్న కొంచెం గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్ ఉంటుంది కదా, అందులో అయితే టీవా స్కాన్ లాంటి స్కాన్స్ అయితే ఉంటాయి, అక్కడికి వెళ్ళి చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటు సైడ్ తిరిగి పడుకోవాలి, ఎలాంటి రిస్క్ ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, అన్నీ నోటెడ్ అయి ఉంటాయి. అంతేకాకుండా కొందరికి రిస్క్ ప్రెగ్నెన్సీ ఉంటాయి. అంటే బీపీ ఎక్కువగా ఉండడం, షుగర్ ఉండడం, థైరాయిడ్ ఉండడం, ప్లాసెంటా సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న అనిమిక్ పేషెంట్స్ ఉంటారు. బ్లడ్ అసలే ఉండదు, చాలా వీక్గా ఉన్న పేషెంట్స్ ఉంటారు కదా, వాటి కూడా వాళ్ళు నోటేట్ చేసుకుంటారు. సో ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. మన ఇంటి దగ్గరలో అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు కదా, ఆశా వర్కర్స్, వాళ్ళు వచ్చి కొన్ని ఏరియాల్లో అయితే మానిటర్ చేస్తారండి. వాళ్ళు రాసుకొని వెళ్తారు. సో ఎవరెవరు ప్రెగ్నెంట్గా ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ అందుతుందా లేదా అని ఇస్తారు. సో మనకు దగ్గర ఉన్న అంగన్వాడీకి వెళ్ళి మనము ఫుడ్ అయితే తీసుకోవచ్చు. సో మిల్క్ కానీ ఇంకా రాగి పౌడర్ అలాంటివి. అంతేకాకుండా మనకు ఎగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి అయితే డెలివరీ అయినాక 6 months లోపు కూడా ఇస్తారంట. మనం వెళ్ళి తెచ్చుకోవాలి అంతే. సో అంతేకాకుండా మనకు డెలివరీ అయినాక మనకు ఎలాంటి రిస్క్, బేబీకి ఇలాంటి రిస్క్ ఉంటే ఖచ్చితంగా హాస్పిటల్లో ఉండాలి అని కూడా ఉంటుంది. బేబీని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఏవే సిమ్టమ్స్ ఉంటే మంచిది, ఏవే సిమ్టమ్స్ ఉంటే కొంచెం బేబీకి ప్రాబ్లం ఉన్నట్టు తెలుస్తుందో అవి కూడా ఉంటాయండి. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ బుక్లో మాత్రము. కానీ మనం టెస్ట్లు అయితే మన ఇంటి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకోవాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. సో డెలివరీ అయిన తర్వాత మనకు కొంచెము ఫ్యామిలీ ప్లానింగ్ ఉంటుంది కదా, సో కొంచెం గ్యాప్ ఇవ్వాలనుకున్న, ఫ్యామిలీ ప్లానింగ్ ఉన్నా కూడా ఇక్కడ ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ, కండోమ్ అని చాలా రకాలు ఉన్నాయి. దానిలో మనకు నచ్చింది మనము యూజ్ చేస్తే సరిపోతుంది. సో మనము పిల్లలు పుట్టిన వెంటనే మనకు వ్యాక్సిన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి 3 vaccines అయితే ఇక్కడ ఉన్నాయండి. సో మనం చూసుకొని జాగ్రత్తగా వేసిందా లేదా అని కనుక్కోవాలి. అంతేకాకుండా ఏ మంత్స్లో ఏ వ్యాక్సిన్స్ ఉంటాయి, వాటి పేర్లు అన్నీ ఉన్నాయి. సో మనం ఈ బుక్ తీసుకెళ్ళి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఇస్తే వాళ్ళు వ్యాక్సిన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు కొందరైతే ప్రైవేట్లో కూడా వేయించుకుంటారు. ప్రైవేట్లో అయితే చాలా 10,000 15,000 అలా ఉంటుంది. మన గవర్నమెంట్లో అయితే ఫ్రీగా ఇస్తారు. మన ఇంటి దగ్గర ఉన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ చూసుకొని మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో దీంట్లో అయితే బేబీకి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇది ఇమ్యునైజేషన్ చార్ట్ అండి. సో ఏ వ్యాక్సిన్స్ వేసారా లేదా, ఏఎన్ఎం వేసారా, ఆశా వర్కర్స్ యూజ్ చేశారా, అన్నీ ఉంటాయండి. సో అలాంటి మన డీటెయిల్స్ అన్నీ దీనిలో ఫిల్ చేసి పెడతారు, మనమైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రైవేట్లో కూడా దాదాపు అన్నీ ఉంటాయండి. సో దీంట్లో లేని మనకు ప్రైవేట్ హాస్పిటల్లో కొన్ని వేస్తారు, అవి మనము చూసుకొని వేయించుకోవాల్సి ఉంటుంది. సో బిడ్డ పుట్టిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా పడుకోబెట్టాలి, ఎలా మసాజ్ చేయాలి, ఎలాంటి మైల్ స్టోన్స్ ఉంటాయంటే మంత్లీ 2 months
మంత్స్ 3 మంత్స్ ఎట్లా వాళ్ళ గ్రోత్ ఉంటుంది అని అన్నీ ఉంటాయండి. సో దాని విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సో మనకు బర్త్ సర్టిఫికేట్ అనే ఇస్తారు. మనం ఏ హాస్పిటల్లో డెలివరీ అయినామో ఆ హాస్పిటల్లో మనకు అన్ని డీటెయిల్స్, బేబీ పుట్టిన డేట్, టైము అన్నీ చెప్తారు. సో మనం ఆ పేరు పెట్టుకున్న తర్వాత దీనికి మీ సేవలో అప్లై చేస్తే మనకు బర్త్ సర్టిఫికేట్ అనేది ఇస్తారండి. సో మనం ఈజీగా తీసుకోవచ్చు. దీంట్లో 2 ఫామ్స్ ఉన్నాయి. ఒక ఫామ్తో మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా యూస్ఫుల్గా ఉంది. మనకు ప్రైవేట్లో కూడా ఇస్తారండి. సో మనం దాన్ని తీసుకెళ్ళి మనం మళ్ళీ గవర్నమెంట్కి అప్లై చేసుకుంటే మనకు సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో డెలివరీ అయిన తర్వాత ఈ బుక్ వెనకాలలో ఉంటుంది, చాలా యూస్ఫుల్గా. సో మగపిల్లోడైతే ఇంత మనీ ఇస్తాము, ఆడపిల్ల అయితే ఇంత మనీ ఇస్తాము. సో ఇవన్నీ టెస్టులు గవర్నమెంట్లో చేయించుకుంటేనే ఇస్తారండి. కేసీఆర్ కిట్ ఉంది కదా, ఇవన్నీ మనము గవర్నమెంట్లో సర్జరీ అయితే ఇస్తారు. సో ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లోడు పుడితే 12,000 అట్లా. మొదటి 2 నెలలు పరీక్షలు ఇక్కడనే చేయించుకుంటే 3,000 అలా ఉంటుంది కదా, ఇవన్నీ ఇస్తారండి. కానీ కొన్ని హాస్పిటల్లో అయితే కొన్ని మిస్ చేస్తారు, కొన్ని హాస్పిటల్లో అయితే మొత్తం ఇవ్వడం జరుగుతుంది. మనం కనుక్కొని మొత్తమో తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మనీ మొత్తం మన అకౌంట్లోనే పడుతుందండి. ఎందుకంటే ఫస్టే మన అకౌంట్ నెంబర్ అయితే తీసుకుంటారు కదా, డైరెక్ట్ అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లోనే పడడం జరుగుతుంది. సో ఈ బుక్లో ఉన్న డీటెయిల్స్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు